ఖతార్ మీద దాడి చేసే ముందు నాకెందుకు చెప్పలేదు అంటున్నాడు బెంజమిన్ నెతన్యాహుకి ట్రంప్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇస్తున్నాడు. దోహాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాడు ట్రంప్. నెతన్యాహుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లు అమెరికన్ మీడియాలో కథనాలు వెల్లడవుతున్నాయి. నెతన్యాహుతో ఫోన్లో సంభాషించాడు ట్రంప్. ఖతర్పై మళ్లీ దాడి చేస్తే తీవ్రమైన పరిణామాలుంటాయంటూ హెచ్చరించాడు. దాడికి ముందు తనకెందుకు సమాచారం ఇవ్వలేదని ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. నీకు చెప్పేంత సమయం నా దగ్గర లేదంటూ నెతన్యాహు సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఖతార్లో అమెరికాకు అతిపెద్ద ఎయిర్ బేస్ ఉంది. ఖతార్తో అమెరికాకు బలమైన రక్షణ సంబంధాలు కూడా ఉన్నాయి. ఖతార్ అలాగే అమెరికాకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక దాని ఏమంటారు రీసెంట్గా జరిగిన పరిణామ క్రమం గురించి మాట్లాడుకుందాం. అప్పుడు టోటల్గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే రీసెంట్గా ఖతార్ అలాగే అమెరికా ఇవి కూడా భేటీ అయిన సందర్భం. మరి ముఖ్యంగా అరబ్ దేశాలతో ట్రంప్ భేటీ అయ్యాడు. అరబ్ దేశాలతో ట్రంప్ భేటీ అయిన సందర్భం. సో ఈ నేపథ్యంలో ఖతర్పై దాడి జరిగిన అంశానికి సంబంధించి ఇప్పుడు ఖండించడం జరుగుతుంది డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. ఎందుకంటే ఇటు ఖతార్ అమెరికాకు సంబంధించి మాట్లాడుకుంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ చాలా స్ట్రాంగ్. దాంతోపాటు ఇటు దౌత్యపరంగా కూడా, ఆర్థిక పరంగా కూడా, సైనిక పరంగా, వ్యూహాత్మక పరంగా వాళ్ళిద్దరి మధ్య కూడా స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా మాట్లాడుకుంటే అల్ ఉదైద్ అక్కడ ఎయిర్ బేస్ ఉంది. ఎయిర్ బేస్ అంటే వైమానిక స్థావరం. ఖతార్లోని అల్ ఉదైద్ వైమానిక స్థావరం ఇటు మిడిల్ ఈస్ట్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అంటే మధ్యప్రాచ్యంలో అమెరికాకున్న అతిపెద్ద సైనిక స్థావరం అది. ఇటు ఇరాక్ కావచ్చు, సిరియా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైనిక కార్యకలాపాలకు ఇది ఒక సెంటర్గా ఉపయోగపడింది. దాంతోపాటు ఈ స్థావరం ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అమెరికాకు చాలా కీలకమైన పాత్ర అంటూ యుఎస్ అంటూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఇంకో అంశాన్ని కోట్ చేస్తాను. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నప్పుడు అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం జరుగుతున్న క్రమంలో కూడా ఇరాన్ టార్గెట్ చేస్తుంది ఏంటి? అమెరికాను దగ్గరలో ఉన్నప్పుడు టార్గెట్ చేస్తుంది ఏంటి? ఈ ఎయిర్ బేస్నే కదా, యుఎస్ ఎయిర్ బేస్నే కదా. ఎప్పుడైతే యుఎస్ ఎయిర్ బేస్ను ఇరాన్ టార్గెట్ చేస్తుందో ఖతర్ ఖండించింది. బట్ సీరియస్ అవ్వలేదు ఇరాన్ మీద అంత పెద్దగా. ఒక 3-4 రోజుల పాటు చర్చ జరిగింది. ఆ తర్వాత క్రమేపీ తగ్గిపోయింది. సో ఆ ఎయిర్ బేస్ని కాపాడుకోవడం ప్రస్తుతం అమెరికా లక్ష్యం. ఆ ఎయిర్ బేస్ అనేది ట్రంప్కి అత్యంత కీలకం. రేపు వాళ్ళ కర్మకాలి ఎవరి మీద దాడి చేయాలనుకుంటే కనుక అంటే ఇటు అమెరికాకు అదృష్టం బాగోలేక ఏమైనా యుద్ధ వాతావరణం వచ్చిందనుకోండి, ఖతార్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఖతార్ నుంచే దాడి చేస్తాడు. అమెరికా ఏమో అక్కడి నుంచి వచ్చే కొట్టాల్సిన అవసరంలా. అమెరికా ఏదో అక్కడి నుంచి జుమ్ అని చెప్పి మిజైల్ వదలాల్సిన అవసరంలా. ఖతార్ నుంచే ఉపయోగిస్తాడు. ఇటు పాకిస్తాన్ కావచ్చు, చైనా మీద కావచ్చు, అక్కడి నుంచే పడేస్తూ ఉంటాడు బాంబుల్ని.